పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈరోజు జోరాస్ట్రన్ గురించి కూడా తెలుసుకుందాం. జోరాస్ట్రియన్ మతస్థాపకుడు జోరాస్టర్, ఆయన పేరే జోరాస్టర్. ఇతడు క్రీస్తు పూర్వం 660-583 సంవత్సరాల మధ్యకాలంలో జన్మించాడు. అంటే క్రీస్తు పుట్టే ఇప్పుడు 2025 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు 2025 సంవత్సరాలు ఉన్నాం కదా, దానికన్నా ఇంకో 660 సంవత్సరాలు దానికి ముందుగా, అంటే 2683 సంవత్సరాల క్రితం అనమాట ఈయన పుట్టింది. ఈయన అయితే అంత ఖచ్చితంగా ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ మరణించింది చెప్పలేకపోతున్నారు ఈయన గురించి. ఇతను సోవియట్ రష్యాలో పడబట్టి భాగంలో కాస్పియస్ సముద్ర ప్రాంతంలో జన్మించాడని, లేకపోతే ఇరాన్ దేశంలో జన్మించాడని ఉందన్నమాట ప్రతీది. అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కాబట్టి రెండు అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ. పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చిన వారిని పర్షియన్లు అంటారు, పార్సీలు అంటారు కూడా. వీళ్ళ మతము పార్సీ మతం, వ్యావహారికంగా పిలుస్తున్నారు అనమాట ఇప్పుడు పార్సీలు అని. పర్షియా నుంచి వచ్చారు కాబట్టి పార్సీలు. ఇతడు స్థాపించిన జోరాష్ట్ర మతము ప్రపంచంలో చాలా అరుదుగా ఉంది. వీళ్ళని గౌరవించింది ఒక భారతీయులే. ముఖ్యంగా భారతదేశం బొంబాయి నగరంలో మరియు దాని చుట్టుపక్కల ప్రాంతంలోనే వీళ్ళు ఉన్నారు. ఈ జోరాష్ట్ర మతస్థులు సుమారుగా 2 లక్షల మంది ఉన్నారు. వీరు మంచి తెలివైన వారు, శ్రమజీవులు, అందువలన వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. జంషెడ్జీ తాత ఈ పార్సీ వాడే. నాని పాల్కివాలా అని ఒక ప్రముఖమైన న్యాయవాది ఉండేవాడు, ఆయన పార్సీ వాడే. ఇలా పార్సీసు ఈ దేశంలో ఈ దేశ అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ దేశ అభిప్రాయంతో వాళ్ళు విభేదించాల, అందుకని వాళ్ళు ప్రశాంతంగానే బ్రతుకుతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందారు. అందులో ఎక్కువ మంది తెలుగువాళ్ళు కాబట్టి పారిశ్రామికులుగా బాగా అభివృద్ధి చెందారు, భారతదేశ అభివృద్ధిలో తోడ్పడ్డారు. జోరాష్ట్ర మత సిద్ధాంతాలు గధల, అంటే గధల దాని పేరు అనమాట వాళ్ళ గ్రంథం. ఆ గధలలోని 17 మంత్రాల్లో రూపొందించబడినాయి. ఈ మంత్రాలలో జోరాస్ట్రియన్ మత గ్రంథం అయినటువంటి అవెస్త, వాళ్ళ మత గ్రంథం అవెస్త దాని పేరు. మనకి వేదాలు ఎట్లాగో అలాగనమాట. ఈ మంత్రాలు స్వయంగా జోరాస్ట్రే రచించాడట. ఆయన పేరుతోనే మతం ఏర్పడింది కదా, ఆయన వీటిని రచించాడు. వీరి ఆరాధ్య దైవము అగ్ని, మత చిహ్నం కూడా అగ్ని. జోరాస్ట్రు త్రికరణ శుద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. త్రికరణ శుద్ధి అంటే తెలుసు కదా, మనోవాక్కాయ కర్మలు, మనస్సు వాక్కు చేసే పని. ఈ 3 కూడా మనస్సులో ఏదైతే అనుకున్నామో దాన్ని చేత్తో అమలు జరపాలి, అలాగే నోటితో చెప్పాలి. మనస్సన్యం, వచస్సన్యం, కర్మణ్యన్యం, దురాత్మనం. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, సనాత్మ. అంటే ఈ 3 ఒకటైతే సనాతనుడు అంటారు. ఆ 3 సరిగా లేకపోతే వేరువేరుగా ఉంటే మనస్సన్యం, మనసేరే ఆలోచిస్తుంది. వచస్సన్యం, వేరే మనసులో ఉన్న చెప్పడం బయటికి, అతను ఆచరించడు. కర్మణ్యన్యం, అతనికి దురాత్మనామని పేరు. కాబట్టి త్రికరణ శుద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు ఈయన. అంటే ప్రతివాడు కూడా మంచి మనస్సును కలిగి ఉండాలి. మంచి మనస్సు అంటే ఏంటి? మనం మంచి అనుకోవటం కాదు. మనం 10 మందిని చంపేసి మనకి ఇష్టం లేని వాళ్ళందరినీ తిట్టడం, ఇష్టం లేని వాళ్ళందరినీ నాశనం చేయడం అది మంచిది కాదు. మనకు మంచి అంతే. అంటే ప్రజల చేత కూడా మంచి, సమాజం చేత మంచి అనిపించుకోవాలి. సమాజం ఎప్పుడు మంచి ఉంటుంది? వాళ్ళందరూ ఉపకారం పొందినప్పుడు మనతోటి అప్పుడు మంచి అంటుంది. అంటే పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం. ఇతరులకు పీడిస్తే అది పాపం, ఇతరులకు మేలు చేస్తే అది ఉపకారం, పుణ్యం. కాబట్టి వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసిన, భాగవతం రాసిన, అలాగే వేదాలను విభజించిన, చివరికి సారాంశం, ఇన్నిటిలోని సారాంశం ఏమిటంటే పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం అని చెప్పారు. ఆ 2 ముక్కల కోసమే ఇన్ని చదువుకుంటున్నాం, అన్ని గ్రంథాలు ఏర్పడ్డాయి. కాబట్టి మంచి పనులనే చేయాలి. అలా ఉండటానికి వారు భగవంతుని ప్రార్థించేవాడు. ఈ లోకంలో సంఘర్షణకు కారణం ఏంటంటే సత్ప్రవర్తన కలిగిన మానవులు, దుష్ప్రవర్తన కలిగిన మానవులు అని 2 వర్గాల ప్రజల మధ్య నిరంతరం ఆదికాలం నుండి నేటి వరకు పోరాటం సాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ పోరాటం ఏ రూపంలో ఉందంటే
హిందువులు హిందువేతరులుగా ఉంది అని చెప్పుకోవచ్చు మన దేశంలో. అయితే గమ్మత్తు ఏంటంటే ఈ హిందువులు హిందువేతల్లో హిందువులు కూడా ఎక్కువ మంది హిందువేతరులతో చేరి హిందుత్వాన్ని అంటే అందరినీ గౌరవించమనే భావాన్ని వెనకబెట్టేస్తున్నారు. అది. కాబట్టి ఇది కృతయుగంలోనే అదే జరిగింది. రాక్షసులు, దేవతలు. రాక్షసులు అంటే ఇతరులకు అపకారం చేసేవాళ్ళు, దేవతలు అంటే ఉపకారం చేసేవాళ్ళు. కాబట్టి ఇది ఆది కాలం నుండి ఇప్పటి వరకు పోరాటం జరుగుతూనే ఉంది. అప్పుడేమో రాక్షసులు, దేవతలు అన్నాము. ఇప్పుడేమో హిందువులు, ఎడారి మతం, సనాతన మతం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది. అందరికీ భగవంతుడు ఒక్కడే, అది నిజమే, అందులో సందేహం లేదు. కానీ ఆ భగవంతుడిని నా పేరుతోనే పూజించాలి అనటం వచ్చింది చిక్కు, పెద్ద చిక్కు. భగవంతుడు ఒక్కడే, అతడు పూజనీయుడే. భూమి, అగ్ని, నీరు, వాయువు పవిత్రమైనవి, వానిని మలినము చేయకూడదు, జీవహింస చేయరాదు. అంటే ప్రకృతి ఆరాధన, ప్రకృతిలోని అన్నీ కూడా పవిత్రమైనవి. పంచభూతాలతోనే ప్రకృతి అంతా ఏర్పడింది, ఈ సృష్టి అంతా, మనము అందులోని భాగమే. కాబట్టి దాన్ని మలినం చేయకూడదు. ఇప్పుడు దాన్ని శోషించటం వల్లనే మనకి అకాల వర్షాలు, విపరీత వర్షాలు, అలాగే ఎండలు విపరీతంగా రావడానికి కారణం. ప్రకృతిని శోషించడం అంటే కావలసిన దానికంటే ఎక్కువగా వినియోగించుకోవటం. కావలసిన దానికన్నా ఎక్కువగా తింటే అజీర్తి ఎలా చేస్తుందో అలాగే ప్రకృతిలో కూడా కావలసిన దానికన్నా ఎక్కువగా వినియోగించుకుంటే అనర్థం జరుగుతుందన్నమాట. శరీరానికి అజీర్తి అనే అనర్థం కలిగినట్టుగా ప్రకృతి ప్రకోపించి అనేక భూకంపాలు, అలాగే ఉత్పాతాలు, అనేక ఉప్పెనలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక అసత్యం పలకరాదు, జీవహింస చేయరాదు, బాగానే ఉంది. అసత్యం పలకరాదు, బాగానే ఉంది. తల్లిదండ్రులు మరియు పెద్దలను గౌరవించాలి, బాగానే ఉంది. దొంగతనం చేయరాదు. ఇవి జోరాష్ట్ర మత సూత్రాలు, బాగున్నాయి. ఇక జోరాష్ట్ర మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథము పేరు జండ్ అవెస్తా. ఇందాక అవెస్తా అని చెప్పాం కదా మనం, వాళ్ళ గ్రంథం. ఇక్కడ జండ్ అవెస్తా అని చెప్పారు. జండ్ అంటే వ్యాఖ్యానం, అవెస్తా అంటే మూల గ్రంథం. అంటే మూల గ్రంథంలో ఉన్నటువంటి సూత్రాలకు వ్యాఖ్యానం ఇచ్చి ఉంటారు బహుశా. ఇది 21 సంపుటాలతో ఉంది ఈ జండ్ అవెస్తా. యస్న అనగా యజ్ఞం. ఇందు యజ్ఞాల గురించి తెలిపినారు. యజ్ఞాలు మరి ఏమి యజ్ఞాలు, మన చేసే యజ్ఞాలు లాంటివో కథ చూద్దాం. మన భారతదేశమునకు వచ్చిన ఆర్యులు అధిక సంఖ్యాకులు ఇరాన్ నుండి వచ్చారని తెలియజెప్పాడు. ఇది చరిత్రలో శుద్ధ తప్పు. ఆర్యులు అని మన రామాయణంలో ఇలాంటి చరిత్ర మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈయన కూడా ఆ చరిత్ర చదివాడు, ఆ చరిత్రను ఆధారంగా చేసి రాసుకున్నారు. కాబట్టి ఇక్కడ భారతదేశానికి ఆర్యులు ఇరాన్ నుంచి వచ్చారు అనేది ఈయన కూడా రాశారు. వాస్తవంగా ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడో గౌరవించబడిన దైవం. సీతాదేవి ఆర్య అని 3 సార్లు పిలుస్తుంది తన భర్తని. అలాగే పెద్దలని ఆర్యులు అనేవాడు. అంటే ఆర్యులు అంటే గౌరవించదగిన వాడు. అలాగే భరతుడు అంటే భారతదేశ దుష్యంతుడు, అలాగే శకుంతల పుట్టిన కుమారుడిగా చెబుతారు. ఆ భరతుడి మీద భారతదేశాన్ని వచ్చింది. అది దానికంటే కూడా ముందు భారతదేశానికి పేరుందని మనకి. అంటే భా అంటే కాంతి, రథ అంటే ఆసక్తి. అంటే కాంతి పట్ల ఆసక్తి, అంటే జ్ఞానము పట్ల ఆసక్తి కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దీనికి భారతదేశం వచ్చిందని చాలా పురాణ గ్రంథాల్లో ఉంది. కాబట్టి అనేక మంది భరతులు ఉన్నారు. ఆ భరతుల్లో ఒక భరతుడి పేరున వచ్చినటువంటి జడద భరతుడి పేరున రాలేదు, దుష్యంతుడి అలాగే శకుంతల కొడుకు పేరున కూడా రాలేదు అని ఇంకా కొన్ని గ్రంథాల్లో చెప్పారనమాట. ఇప్పుడు అట్లాగే ఇక్కడ ఇరాన్ నుంచి ఆర్యులు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారే, ఇది కూడా మనం చరిత్రలో చదువుకున్నటువంటి ఒక తప్పుడు వార్త. అప్పుడేమని, అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి అందరూ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదించారనమాట. కాబట్టి ఏ దేశం నుంచి అయినా భారతదేశం వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని. ఇది మీ మీ దేశమేం కాదు, ఇది మీరు దీనికి మీదేం కాదు అని చెప్తాం అనమాట. ఇరాన్ మరియు భారతదేశము ఒకే ఖండమై ఆసియా ఖండంలో ఉన్నందున మన భారతదేశ సంస్కృతి, సాహిత్యము ఇరాన్ దేశంలో కూడా ప్రతిబింబించుతున్నది. కానీ ఆ ఇరాన్ ఇప్పుడు ఎలా ఉందంటే పరమ మతమౌఢ్య రాజ్యంలాగా ఉందన్నమాట. అలాగే ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం, అది కూడా పరమ మత మౌఢ్య రాజ్యంగా ఉంది. అలాగే పాకిస్తాన్ ఇదివరకు ఇదంతా జమ్మూ ద్వీపే, జమ్మూ వర్ష భరత కంటే అని చదువుతున్న ప్రాంతాలే. ఇవన్నీ కూడా ఇస్లాం దేశాలైనవి. అక్కడ ఉన్నటువంటి
ఆ పాత బౌద్ధాల యొక్క ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో అయితే బుద్ధుల బుద్ధ విగ్రహాలను కూడా పగలగొట్టారు. మనం అడిగాం కూడా, మన ప్రభుత్వాలు అడిగినాయి. ఆ బుద్ధ విగ్రహాలను మేము తీసుకెళ్తాం, మీరు పగలగొట్టొద్దని. అంటే మిల్లలా మూర్ఖులు వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. పగలగొట్టేసారు వాటిని. అలాగా. అయితే భారతదేశ సాహిత్యము, అలాగే సంస్కృతి ఇది అంతటా వ్యాపించున్న తరువాత కాలంలో ఈ ఎడారి మతాల ఆక్రమణ ద్వారా ఇవన్నీ కూడా ఈ సనాతన ధర్మానికి దూరం అయిపోయినాయన్నమాట. అలాగే ఇరాన్ కూడా. ఇరానే ఇవాళ పర్షియాగా పిలువబడే ఇరాను ఇప్పుడు మతమౌఢ్య రాజ్యంగానే ఉన్నది, ఇస్లాం దేశంగానే. జోరాస్టర్ ప్రబోధించిన మత సిద్ధాంతాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమేంటంటే జీవహింస చేయకూడదు, మద్యపానం నిషేధించబడింది, బహుదేవతారాధన మాన్పించాడు, సత్ప్రవర్తన మానవత్వానికి, మానవతా హృదయానికి సోపానం అన్నారు, మానవ సేవయే మాధవ సేవ అని గట్టిగా చెప్పారు. బాగానే ఉంది. శాకాహార భోజనము సాత్విక మనస్సునకు దోహదపడునని చెప్పారు. జోరాస్ట్రియన్ మత చిహ్నము మండుతున్న అగ్ని. ఇది ఇందాక కూడా చెప్పుకున్నాం కదా. ఇతడు, ఈ జోరాస్టరు 77 సంవత్సరాలు జీవించే ఉన్నాడని ప్రతీతి. ఇలా ఇవాళ మనం మోసెస్ని గురించి, జోరాస్ట్రం గురించి తెలుసుకున్నాం. రేపు వేరే వర్ధమాన మహావీరుని గురించి తెలుసుకుందాం. స్వస్తి.